బాక్సాఫీస్ దగ్గర ప్రీమియర్స్ తో మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న యావరేజ్ టు అబవ్ యావరేజ్ లెవెల్ ఇనిషియల్ టాక్ ను దక్కించుకున్న రాజాసాబ్ మూవీ రెగ్యులర్ షోలకు వచ్చేసరికి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆఫ్లైన్ లో కూడా పర్వాలేదనిపించే రెస్పాన్స్ వస్తుందేమోనని ఎక్స్పెక్ట్ చేసిన ఆఫ్లైన్ లో కూడా ఓవరాల్ గా మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా డే ఎండ్ అయ్యే టైం కి ఫ్యామిలీ ఆడియన్స్ అలాగే కామన్ మాస్ ఆడియన్స్ భారీ లెవెల్లో థియేటర్స్ కి తరలి రావడంతో వాళ్ళ నుండి మొత్తం మీద ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది అన్నది ఆసక్తికరంగా మారగా, ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వచ్చేసరికి సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు మరీ అంత ఎమోషనల్ గా లేకపోయినా ఉన్నంతలో ఓకే అనిపించే విధంగా ఉన్నాయని వారు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ అలాగే క్లైమాక్స్ పోర్షన్ ఎమోషనల్ సీన్స్ అన్ని కూడా బాగా ఆకట్టుకున్నాయని వాళ్ళు చెబుతూ ఉండగా, చిన్నపిల్లను ఆకట్టుకునే విధంగా క్లైమాక్స్ లో గ్రాఫిక్స్ అలాగే కొన్ని ఎలిమెంట్స్ మెప్పించాయని, కానీ కథ పాయింట్ అంత బలంగా ఏమీ లేదని, హర్రర్ ఎలిమెంట్స్ పెద్దగా భయపెట్టలేదని, హీరోయిన్స్ గ్లామర్ షో సినిమాలో అసలు అవసరం లేకపోయినా ఇరికించినట్లు అనిపించిందని, కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదని చెప్తూ ఉన్నారు. మొత్తం మీద లెంత్ కొంచెం ఎక్కువైనా ప్రభాస్ పర్వాలేదనిపించే విధంగా పర్ఫామ్ చేయడం, ఎమోషనల్ సన్నివేశాలు కొద్ది వరకు ఆకట్టుకోవడంతో ఓవరాల్ గా సినిమా యావరేజ్ టు అబవ్ యావరేజ్ లెవెల్లో అనిపించిందని చెబుతూ ఉన్నారు ఫ్యామిలీ ఆడియన్స్. ఇక కామన్ అలాగే మాస్ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమాలో మాస్ సీన్స్ మరీ ఫోర్స్డ్ గా ఇరికించారని, అసలు కథ పాయింట్ బాగున్నప్పటికీ తీర్చిదిద్దిన విధానం ఏమంత బాలేదని, రొమాన్స్ సన్నివేశాలను అనవసరంగా ఇరికించారని, మెయిన్ కాన్ఫ్లిక్ట్ సీన్స్ ను పెద్దగా ఎస్టాబ్లిష్ చేయలేదని, అసలు విలన్ మోటో ఏంటనేది కూడా క్లియర్ గా చూపించలేదని చెప్తూ ఉన్నారు. ప్రభాస్ సీన్స్ కొన్నింటిని గ్రాఫిక్స్ లో తెరకెక్కించడం, గ్రీన్ స్క్రీన్ లో పెట్టడం ఏమంత బాలేదని, కొన్ని సీన్స్ లో డూప్ ని వాడిన విధానం కూడా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేకపోయిందని విమర్శలు చేస్తున్నారు. ఓవరాల్ గా సినిమా ఫస్ట్ హాఫ్ అబవ్ యావరేజ్ లెవెల్లో ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ పోర్షన్ పెద్దగా ఇంపాక్ట్ ను లాజిక్ లెస్ గా అనిపించిందని చెప్తూ ఉన్నారు. ఓవరాల్ గా వీళ్ళ నుండి సినిమా ఫైనల్ గా యావరేజ్ లెవెల్ రెస్పాన్స్ అయితే వినిపిస్తూ ఉంది. మొత్తం మీద సినిమా డే అంతా కంప్లీట్ అయ్యే టైం కి ఆడియన్స్ నుండి మొత్తం మీద యావరేజ్ లెవెల్ రెస్పాన్స్ అయితే వినిపిస్తూ ఉంది. మరీ తీసి పారేసే లెవెల్లో లేకపోయినా లెంత్ ను కొంచెం తగ్గించి ఫస్ట్ ట్రైలర్ లో చూపించిన షార్ట్స్ ను కొన్ని పెట్టి ఉంటే బాగుండేదని చెప్తూ ఉన్నారు అందరూ. మరి మేకర్స్ ఈ నిర్ణయాన్ని త్వరగా అప్లై చేస్తారో లేదో చూడాలి. మొత్తం మీద ఈ టాక్ తో ఇప్పుడు లాంగ్ రన్ లో సినిమా సంక్రాంతికి ఇతర సినిమాల నుండి పోటీని తట్టుకొని ఎలాంటి వసూలను సాధించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.